హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈ వీడియోలో మనం వచ్చేసి 38 సైజ్ కమ్మర్ ప్యాంట్ ఏ విధంగా కటింగ్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామండి. ముందుగా ఫ్యాబ్రిక్ని సరిగ్గా సెట్ చేసుకొని కొలతలు చూసుకోవాలండి. ఈ ప్యాంట్ పొడవు వచ్చేసి 36.5, అయితే 1 ఇంచ్ తగ్గించి పెట్టుకొని బాటమ్ దగ్గర 2 ఇంచులు పెంచుతున్నాను. సేమ్ అదేవిధంగా పెడుతున్నాను చూడండి. 1 ఇంచ్ కంపల్సరీ తగ్గించుకోవాలండి, ఎందుకంటే బెల్ట్ వస్తుంది కదా పైన, దానికోసం తగ్గించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కిస్తా పెడుతున్నాను చూడండి, 10 ఇంచులు పెడుతున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ ఇచ్చేసుకోవాలండి. ఇలా స్ట్రైట్ లైనింగ్ ఇచ్చేసుకొని అక్కడ బాటమ్ దగ్గర కూడా ఇదే విధంగా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంట్లో అయినా మనం ఎక్కడైనా సరే ఈజీగా నేర్చుకునే విధంగా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేసి మనం ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అంచు పీస్ దగ్గర, ఈ విధంగా క్రాసింగ్ చూసుకోవాలి. కొంచెం లైట్ క్రాసింగ్ ఉండాలి. అక్కడికి ఇక్కడికి ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు డిఫరెన్స్ ఉండాలి. నడుము వచ్చేసి 38 అండి. 38లో 4వ భాగం వచ్చేసి 10 అండి. తొడ లూజ్ వచ్చేసి 27.5, దాంట్లో 2 ఇంచులు తగ్గించుకొని పెట్టుకుంటున్నాను చూడండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెంటర్లో గుర్తు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చూసుకోవాలి. సెంటర్ నుంచి ఇక్కడ అంచు పీస్కి ఎంత ఉందో అక్కడ కూడా అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బాటమ్ దగ్గర కూడా బాటమ్ వచ్చేసి 13.5 అండి. దాన్ని 1 ఇంచు తగ్గించుకొని 12.5 సెట్ చేసుకుంటున్నాను. 12.5 అంటే ఆరంభం వస్తుందండి. సెంటర్ 3 పాయింట్ అలా చూసుకోవాలి. క్యాలిక్యులేషన్ ఆ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ తీసుకుంటున్నాను చూడండి. ఇలా స్కేల్తోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ లైనింగ్ వేసేసేయాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ బాటమ్ వచ్చేసి 13.5 అండి. 38 వచ్చేసి నడుము, 36.5 వచ్చేసి లెంత్. ఈ కొలతలకి ఈ విధంగా కటింగ్ సెట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు కటింగ్ చేయడం స్టార్ట్ చేసినాను. ఈ విధంగా ఒక 1/2 ఇంచు ఎక్కువగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మాయ కోసం. ఈ విధంగా మొత్తం రౌండ్ కట్ చేసేసేయాలండి. ప్యాంట్కి రెండు పార్ట్స్లు ఒకేసారి కట్ అవుతాయి కదండి. ఫ్రంట్ 2 ఒకటేసారి కట్ చేస్తాము, తర్వాత బ్యాక్ 2 ఒకసారి కట్ అయిపోతాయండి. అంటే ఇది అందరికీ బేసిక్గా తెలుసు, కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. బాటమ్ ఫోల్డ్ దగ్గర 2 ఇంచులు తీసుకుంటానండి, మరీ ఎక్కువగా కాకుండా. కొంచెం రెడీమేడ్ మోడల్లో తక్కువగానే లెంత్ 2 ఇంచులు తీసుకుంటాను. అయితే ఇక్కడ వచ్చేసి బాటమ్ దగ్గర వచ్చేసి చాలామంది కొంచెం లైట్ క్రాసింగ్ చేస్తుంటారు. అది నేనైతే ఈ విధంగా స్ట్రైట్గానే తీసుకుంటాను. చూడండి ఏ విధంగా వచ్చిందో షేప్. నేనైతే ఈ విధంగా చేస్తాను, మీరు ఏ విధంగా ట్రై చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. అక్కడ ఖచ్చితంగా పెడుతున్నాను. ఇలా ఏమైనా కొంచెం క్రాసింగ్స్ ఉంటే ఇలా సెట్ చేసుకోవాలి.
ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ ప్యాకెట్స్ పెడుతున్నామండి. ప్యాంట్కి క్రాస్ ప్యాకెట్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. మాయ లేకుండా మాయతో కలిపి 2.5 తీసుకుంటాను. కింద 7.5 పెడతాను. ప్యాకెట్ పొడవు వచ్చేసి అక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి చైన్కి 3 తీసుకుంటున్నానండి పైకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. ఇలా ఫ్రంట్ కట్ చేసిన తర్వాత క్లాత్ని రివర్స్లో వేసుకోవాలండి. రివర్స్లో వేసుకున్న తర్వాత మనం సెంటర్లో గుర్తుపెట్టుకున్నాం కదా, క్రాసింగ్ ఏమైనా ఉందా చూసుకోవాలి. అలా సెంటర్కి ఆ లాస్ట్కి చూసుకోవాలి. కొలత పెట్టుకొని చూసుకుంటే ఈక్వల్గా ఉండాలి. అలా ఈక్వల్గా ఉంటేనే మనం ప్యాంట్ కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఎక్కువ తక్కువలు ఉంటే ప్యాంట్ క్రాస్ అవుతుంది. ఇక్కడ కిస్తా దగ్గర ఒక లైన్ తీసుకున్నాను. బాటమ్ ఫోల్డ్ దగ్గర ఒక లైన్ తీసుకున్నాను. ఇక్కడ పైన బెల్ట్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ ఒక పాయింట్ ఆ విధంగా తీసుకున్నాను. ఇలా క్రాస్ లైనింగ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు తగ్గించుకున్నాం కదా, అవి ఇక్కడ పెంచేసుకోవాలి. నడుము పెడుతున్నాను చూడండి, 9.5 ఇంచు బావు 2 ఇంచులు. ఇంచు బావు ఎందుకు పెట్టానంటే బ్యాక్లో ప్లేట్స్ వస్తాయి కదా, దానికోసం. ఇక్కడ 2 ఇంచులు పెంచుతున్నాను చూడండి. బాటమ్ దగ్గర ఇంచు తగ్గించాము కదా, ఇప్పుడు ఇంచు పెంచాలి. ఈ విధంగా స్కేల్ పెట్టుకొని చూసుకోవాలి క్రాసింగ్ షేప్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ప్యాంట్ సెట్ కావాలంటే అక్కడ మనం తీసుకున్నాం కదా ఫల్లాయి దగ్గర, ఆ లైన్కి ఇక్కడ మ్యాచ్ కావాలి. చూపిస్తాను చూడండి. ఇంతకుముందు గీసాను కదా, ఆ లైన్ మ్యాచ్ కావాలి కంపల్సరీ. అలా అవుతేనే ప్యాంట్ సెట్ అవుతుంది. అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసమని ఈ విధంగా చెప్తున్నాను. క్లియర్గా, సింపుల్గా అర్థమయ్యే విధంగా. ఇక్కడ వచ్చేసి షేప్ కొంచెం అవతల సైడ్ షేప్ కొంచెం మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్లో మాత్రం ఫ్రంట్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అవి ఫల్లాయిలండి, ఫల్లాయిలకు యూజ్ అవుతాయి. స్టిచ్చింగ్ వేసేటప్పుడు చూపిస్తాను మీకు. నేను చెప్పింది ఇక్కడేనండి. ఇక్కడ అదొక టిప్ లాగా అనుకోవచ్చు. షేప్ ఎంత బాగా తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ప్యాంట్ వచ్చేసి. చూడండి కటింగ్ ఏ విధంగా చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదే పద్ధతి మీరు ఫాలో అవుతే ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పాకెట్ గుర్తు పెడుతున్నాను చూడండి. బ్యాక్ పాకెట్ గుర్తు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటాను. 5.5 ప్యాకెట్ తయారు రావాలి. 2.5 ఒక పాయింట్ సెంటర్ రావాలి.
ఇలా స్కేల్తో స్ట్రేట్ లైన్ ఇచ్చేసుకోవాలి. ఇంతకుముందు మనం ఇంచు వదిలేసినాం కదా, ఇక్కడ వస్తుందండి ఆ ప్లేటు, దానికోసమే వదిలేసినాం మనం. అలాగే కచ్చిగా పెడుతున్నాను చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.